తర్వాత మళ్ళీ యూజీ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఎడ్యుకేషన్ టీంలో పనిచేసిండు. స్కోప్ సబ్ కమిటీ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్, సబ్ కమిటీ అండ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ అంటారు, దాంట్లో పనిచేసిండు. అరెస్ట్ అయినాడు. 2014లో మళ్ళీ విడుదలైనాడు. విడుదలైన తర్వాత అక్షరాజ్ హరగోపాల్ ఇలియా సాకేత్ తో కలిసి తర్వాత మళ్ళీ ఆయన చెప్పినందువలన మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ పార్టీలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినాడు. 2025లో ఇతన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆ బాధ్యతలో ఉన్నాడు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. కొన్ని సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరు కొన్ని కారణాలు చూపించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఇదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గురించి అవగాహన చేయించడము, తర్వాత వారిని బయట తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నా యొక్క అభినందనలు. ఈ విధంగా 2025-26లో లాస్ట్ 2 years లో, ఇంకా 2 years కూడా కాలేదు, 4 సీసీఎంలు బయటకు వచ్చినారు. 16 మంది ఎస్సీఎంలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు 26 మంది, అట్లా ఏసీఎంలు ఆర్ ఏసీఎస్లు 85 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 years లో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్ లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. ఇందులో మళ్ళొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. యూజీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన స్రవంతిలో, ప్రధాన జనవాహినిలో కలవాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్ లో, లీగల్ మీన్స్ లో పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. यस मैम, हिंदी है, ओके ठीक है. చెప్తా అవి ఒక్కసారి తెలుగులో ఇంకొక నిమిషం మాట్లాడిన తర్వాత చెప్తాం. మన దగ్గర ఇంకా అండర్ గ్రౌండ్ లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి. మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, జార్ఖండ్ లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్త శేఖర్ ఎలియాస్ మంక్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు, కమ్యూనికేషన్ వింగ్ కు ఈయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య, ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో.
ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ఏసీఎం స్టేటస్ లో ఉంది, మాడ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది, చెర్ల ఎల్ఓఎస్ లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరే కమిటీ మెంబర్ గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవిజీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్ గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నా. आज हिंदी में दो लफ्ज बोलेंगे, उसके बाद में ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం సీసీలో మిగిలిన వాళ్ళు ముగ్గురు, గణపతి, టెక్ విశ్వనాథ్ అంటే కృష్ణూరు నరహరి అండ్ మిశ్రీ బెస్రా ఎలియాస్ సాగర్. అయితే నరహరి ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్ కాలేదని చెప్పి మన ముందుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని అనుకోవాలి. ఆ ఇద్దరిట్లో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఇంకొక ఆయన జార్ఖండ్ ఆయన. నరహరికి ఆ స్థాయి ఉందో లేదో ఇంకొక తెలియదు, కానీ మన లిస్ట్ లో మాత్రం ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. आज सीपीएम माओवाइस्ट प्रतिबंधित संगठन जो है उसके 4 वरिष्ठ नेता अज्ञात छोड़ के, भूमिगत गतिविधियों को छोड़ के बाहर आ गए हैं. सरकार के सामने आके लीगल और कॉन्स्टिट्यूशनल मीन्स काम करने के लिए बाहर आ गए हैं. इसमें तिपिरी तिरुपति एलियास देव जी एलियास कुम्मो दादा एक पोलिट ब्यूरो मेंबर हैं, पोलिट ब्यूरो के सदस्य हैं, सेंट्रल कमेटी के भी सदस्य हैं. और मल्ला राजरेड्डी एलियास संग्राम, ये भी सेंट्रल कमेटी के सदस्य हैं. बड़े चक्काराव एलियास दामोदर, ये स्टेट कमेटी मेंबर के दर्जे में हैं और ये भी तेलंगाना स्टेट कमेटी सेक्रेटरी के ओहदे पे काम कर रहे हैं. और नूनी नरसिम्हा रेड्डी एलियास गंगन्ना एलियास सन्नु दादा, ये भी स्टेट कमेटी मेंबर के ओहदे रखते हैं और तेलंगाना स्टेट कमेटी के सदस्य हैं. ये 4 लोग अब बाहर आ गए हैं और उनको हम लोग वेलकम करते हैं. और इसमें 3 जो हैं तेलंगाना के हैं और एक आंध्र प्रदेश के नेटिव वाले हैं. अभी जो अज्ञात में है, भूमिगत हैं, उन लोगों को भी हम लोग अपील करते हैं कि जल्द से जल्द बाहर आ जाएं. तेलंगाना के 11 लोग बाकी हैं अभी भूमिगत, और वो लोगों की हम जो हमारे मुख्यमंत्री रेवंत रेड्डी साहब जो अपील करे हैं उसको दोहराते हैं कि अब जल्द से जल्द बाहर आ जाए और लीगल मीन्स पे, कॉन्स्टिट्यूशनल मीन्स पे बाहर आकर काम करें. थैंक यू. లెఫ్ట్ ఓవర్ మీకు 11 మంది మీకు చెప్పిన చదివినా కదా పేర్లు. 0 మనకు లాస్ట్ మీరు అడిగారు లాస్ట్ రిక్రూట్మెంట్ ఏమో. లాస్ట్ టైం రిక్రూట్మెంట్ 2019లో అయింది. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. మధ్యలో ఆ తర్వాత 2-3 అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంబడి తిరిగి వచ్చిన, చాలా రోజులు ఉండకుండా తిరిగి వచ్చినారు. కాబట్టి లాస్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 2019లో అయిన ఒక వ్యక్తి. దాని తర్వాత రిక్రూట్మెంట్ లేదు తెలంగాణ నుంచి. సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవిజీ కూడా కార్యదర్శి కాలే ఇంకా, ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే గానీ వాళ్ళు కార్యదర్శి ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవిజీని కూడా కార్యదర్శి చెప్పలేము. కానీ మన మీద ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. సార్ గణపతి గారికి సంబంధించిన ఆచూకు ఉంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. మీరు ఎవరు మాట్లాడుతున్నారండి సార్?